హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ అయితే అందరూ అడుగుతున్నారని చెప్పేసి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ సక్సెసర్ మొబైల్ అయిన ఎఫ్ఈ సిరీస్ అండి. అదే అర్థమైపోయి ఉంటుంది కదా, సామ్సంగ్ గెలాక్సీ S24 FE. ఇది వచ్చేసి మనకు S23 FE సక్సెసర్ మోడల్ అనుకోవచ్చు. ఈసారి ఫెస్టివల్లో అయితే దసరాకి అయితే చాలామంది S23 FE అయితే పర్చేజ్ చేశారు. దాంతో పోల్చుకుంటే ఇది వచ్చేసి చాలా ఇంప్రూవ్మెంట్ చేసి అయితే తీసుకొచ్చారని చెప్పుకోవచ్చు S24 FEని. ఫస్ట్ అయితే దీన్ని అయితే అన్బాక్సింగ్ చేద్దాం. ఇది వచ్చేసి మనకు యాజువల్గా మనకు S24 సిరీస్ ఉన్నట్టుగానే ఉంది. బాక్స్ అయితే ఎటువంటి హంగు హార్బరాలు లేకుండా సింపుల్గా ఉందన్నమాట. ఒకసారి బాక్స్లో వచ్చిన కంటెంట్స్ ఏందో ఒకసారి అయితే ఓపెన్ చేసి చూద్దాం. ముందుగా బాక్స్ అయితే ఓపెన్ చేయగానే మనకైతే ఒక చిన్న బాక్స్ లాంటిది అయితే ఉంది పైన. దాన్ని ఒకసారి ఓపెన్ చేసి చూసినట్లయితే మనకైతే లోపల ఒక కేబుల్ అనేది అయితే ప్రొవైడ్ చేశారు. యాజువల్గా మనకైతే దీంట్లో అయితే ఛార్జర్ రాదు ఫ్లాగ్షిప్ ఫోన్లో. ఓన్లీ మనకు వచ్చేసి ఫిక్స్డ్ గైడ్ అండ్ వారంటీ ఇన్ఫర్మేషన్, దాంతోపాటుగా మనకు వచ్చేసి సిమ్ ఎక్స్ట్రా టూల్ అయితే రావడం జరుగుతుంది. అంతకుమించి అయితే దీనిలో అయితే ఎటువంటి అయితే ప్రొవైడ్ అయితే చేయట్లేదు. ఈ ఫ్యాన్ ఎడిషన్ అంటే మనకైతే ఫ్లాగ్షిప్ కేటగిరీలో కొనలేని వాళ్ళకు ఇదైతే మనకైతే ఒక బెస్ట్ మొబైల్ అయితే అవుతుంది. ఎందుకంటే మనకు ఫ్లాగ్షిప్ రేంజ్లో ఉండే ఫీచర్తో మనకైతే తక్కువ ప్రైస్తో వస్తుందన్నమాట ఈ ఫోన్ వచ్చేసి మనకి. అందుకనే ఇదైతే అందరికీ చాలా ఇష్టం. ఇది నెక్స్ట్ ఇయర్ సేల్లో అయితే మనకైతే ఇది సేమ్ చాలా అయితే తక్కువగా రావడం జరుగుతుంది. ప్రజెంట్ అయితే ఇప్పుడు వచ్చేసి మనకైతే 60,000 వరకు అయితే ఉంది ఈ ఫ్యాన్ ఎడిషన్ వచ్చేసి, అన్ని ఆఫర్తో కలుపుకొని. ఇంకా మీ దగ్గర ఏరియాలో అయితే కొంచెం ఎక్కువ తక్కువ అయితే ఉండొచ్చు. ఫస్ట్ అయితే ఒకసారి దీనిపైన ఉన్న రేపర్ జ్యూస్ అయితే చూద్దాం. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ప్లాస్టిక్ అయితే ఎక్కువగా ఎవరు వాడట్లేదు, పేపర్ అయితే యూజ్ చేస్తున్నారు. చూర్నికి అయితే మాత్రం ఫస్ట్ ఇంప్రెషన్ చాలా అంటే చాలా ప్రీమియంగా ఉంది. మనకు పై సైడ్ అయితే స్క్రీన్ గార్డ్ అయితే ఫ్రీ అప్లైడ్ అయితే ఏమీ ఇవ్వలేదు. బ్యాక్ సైడ్ అయితే స్టిక్కర్ ఉంది, దీన్ని రిమూవ్ చేసి చూద్దాం. లుకింగ్ మాత్రం అయితే ఆసమ్ ఉంది చూడడానికి అయితే మాత్రం. ఇది మనకైతే ప్రీమియం అంటే ప్రీమియం డిజైనింగ్ అని ప్రీమియం లుక్ ఉందన్నమాట. అలాగే బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకు సామ్సంగ్ అని రాసి ఉంది. 3 కెమెరా సెటప్ ఇవ్వడం జరిగింది. ఇవి వచ్చేసి మనకు ప్రీమియం మెటల్తో రావడం జరుగుతుంది. అలాగే మనకు ఒక ఫ్లాష్ లైట్ అయితే ఇవ్వడం జరిగింది. పై సైడ్ చూసుకున్నట్లయితే సిమ్ ఎజెక్టర్ టూల్ అయితే పై సైడ్ ఉంది మనకు. అలాగే మనకు పైన 2 స్పీకర్ గిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. స్పీకర్ గిల్స్ కంటే ఒకటి స్పీకర్ గిల్, ఒకటి వచ్చేసి నాయిస్ క్యాన్సిలేషన్ మైక్. అలాగే సైడ్ చూసుకున్నట్లయితే అప్ అండ్ డౌన్ రాకర్స్ వచ్చేసి వాల్యూ అప్ అండ్ డౌన్ రాకర్ అండ్ స్విచ్ ఆన్ ఆఫ్ బటన్. బాటమ్ సైడ్లో చూసుకుంటే స్పీకర్ గిల్, మైక్రోఫోన్, అలాగే మనకు ఛార్జింగ్ సాకెట్ సిపిన్ వస్తుందండి. అలాగే లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే మనకైతే ప్లెయిన్గా ఉంది. అసలు డిజైనింగ్ అయితే మాత్రం చాలా అంటే చాలా ప్రీమియంగా ఉంది. దీనికైతే యాంటీనాస్ 1 2 3 4 5 6 7 యాంటీనాస్ అయితే మనకైతే చుట్టూ సరౌండింగ్లో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. దీనివల్ల మనకైతే ఎటువంటి సిగ్నల్ ప్రాబ్లం అయితే ఉండదు. చాలా అంటే చాలా అక్యురేట్గా సిగ్నల్ అయితే రావడం జరుగుతుంది. ఒకసారి అయితే స్విచ్ ఆన్ చేద్దాం. స్విచ్ ఆన్ చేసి ఒకసారి దీని ఫీచర్లు అయితే చూద్దాము మనం ఒకసారి. ముందుగా దీని డిస్ప్లే చూసుకున్నట్లయితే 6.7 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ డైనమిక్ AMOLED అయితే రావడం జరుగుతుంది. అలాగే ఇది వచ్చేసి మనకు 120Hz రిఫ్రెష్ రేట్తో ఉంటుంది. అలాగే దీనికి HDR10+ సపోర్ట్ ఉంది. 900 పీక్ బ్రైట్నెస్ అనేది ఉంటుంది అన్నమాట దీనికి. అలాగే చూసుకుంటే మనకు ఇది వచ్చేసి ప్రాసెసర్ వచ్చేసి స్నాప్డ్రాగన్ ఎడ్జినోస్ 2400E అనే ప్రాసెసర్తో వస్తుందన్నమాట. ఈ 2400E అంటే మనకు వచ్చేసి మనకు S24 అల్ట్రాలో అండ్ S24లో సిరీస్లో యూజ్ చేసిన వాటికంటే కొంచెం క్లాక్ స్పీడ్ తగ్గించి ఇవ్వడం జరిగింది ఈ అని యాడ్ చేసి. అలాగే దీని ర్యామ్ చూసుకున్నట్లయితే 8GB ర్యామ్ LPDDR5X ర్యామ్తో వస్తుంది, అంటే ఫాస్టర్ ర్యామ్ అని చెప్పుకోవచ్చు. రోమ్ వచ్చేసి మనకు 12GB ర్యామ్ 256GB UFS 4.0తో స్టోరేజ్తో వస్తుంది, అంటే ఫాస్టర్ స్టోరేజ్ అని చెప్పుకోవచ్చు. మనకైతే దీంట్లో అయితే లాస్ట్ జనరేషన్తో చూసుకున్నట్లయితే ఫాస్టర్ ర్యామ్ ఫాస్టర్ స్టోరేజ్ అయితే దీంట్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే దీని కెమెరా చూసుకున్నట్లయితే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంది. ఇది వచ్చేసి మనకు OIS స్టెబిలైజేషన్ కలిగి ఉంది ఫ్రెండ్స్. సెకండ్ కెమెరా వచ్చేసి 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. థర్డ్ కెమెరా వచ్చేసి మనకు 8 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ OIS స్టెబిలైజేషన్ కలిగి ఉన్న టెలిఫోటో లెన్స్ అయితే మనకైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే మనకు ఫ్రంట్ చూసుకున్నట్లయితే 10 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడైతే మీరు 10 మెగాపిక్సెల్ ఉంది కదా, 12 మెగాపిక్సెల్ ఉంది కదా, 8 మెగాపిక్సెల్ అయితే అంచనా వేయకండి.
మనకైతే ఈ కెమెరా డే టు డే లైఫ్ లో ఈ కెమెరా పర్ఫార్మెన్స్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటాయి. అలాగే మనం దీన్ని బ్యాటరీ చూసినట్లయితే 4700 ఎంహెచ్ బ్యాటరీని అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే దీనికైతే 25 వాట్స్ ఛార్జర్ అయితే సపోర్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. అలాగే వైర్లెస్ ఛార్జర్ చూసుకుంటే 15 వాట్స్ అయితే వైర్లెస్ ఛార్జర్ సపోర్ట్ చేస్తుంది. ఇది వచ్చేసి మనకు IP68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ అయితే ఉంది ఫ్రెండ్స్. దీనికి వచ్చేసి 7 ఇయర్స్ అప్గ్రేడ్ అయితే ఇస్తారు, 7 ఇయర్స్ సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ఇస్తారు. ఇది వచ్చేసి మనకు ఫ్లాగ్షిప్ రేంజ్ ఫోన్ కాబట్టి దీనికైతే మనకు 4 ఇయర్స్ కాకుండా 7 ఇయర్స్ అయితే అప్డేట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మనము లాస్ట్ ఇయర్ చూసుకున్న S23 FE కంటే ఇది S24 FE దేంట్లో డెవలప్ అయిందంటే స్క్రీన్లో అని చెప్పుకోవచ్చు. లాస్ట్ ఇయర్ FE వచ్చేసి మనకు 6.4 ఇంచెస్ ఉంటే ఇది వచ్చేసి 6.7 ఉంది. డిస్ప్లే పరంగా చాలా ఇంప్రూవ్మెంట్ అని చెప్పుకోవచ్చు. అలాగే ప్రాసెసర్ పరంగా కూడా బిగ్ ఇంప్రూవ్మెంట్ అని చెప్పుకోవచ్చు. అది వచ్చేసి 2200 ఉంటే ఇది 2400E ఉందన్నమాట. లాస్ట్ ఇయర్లో వచ్చేసి LPDDR మన 4x ర్యామ్ 3.0తో వస్తే ఇది వచ్చేసి LPDDR 5x ర్యామ్ 4.0 స్టోరేజ్తో వస్తుంది. ఇది చాలా బిగ్ ఇంప్రూవ్మెంట్ అని చెప్పుకోవచ్చు. అలాగే బ్యాటరీ పరంగా చూసుకుంటే లాస్ట్ ఇయర్ వచ్చేసి 4500, ఈ ఇయర్ వచ్చేసి 4700 వస్తుంది. అలాగే లాస్ట్ ఇయర్ వచ్చేసి మనకు 4 ఇయర్స్ అప్డేట్ ఇస్తే ఈసారి వచ్చేసి మనకు 7 ఇయర్స్ అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే మనకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టర్ ప్లస్ ప్రొటెక్షన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటుగా మనకు వచ్చేసి చుట్టూ అల్యూమినియం ఫ్రేమ్, లోపల మెటల్ బాడీని అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. చాలా రకాలుగా అప్డేట్స్ అయితే, అలాగే దీనికి AI ఫీచర్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. బాక్స్లో అయితే ఛార్జర్ ఇవ్వడం లేదు. ఛార్జర్ ఇచ్చుంటే 25 వాట్స్ ఛార్జర్ ఇలా ఉంటుంది. దీన్ని అయితే మనం సపరేట్గా పర్చేజ్ చేయాల్సి వస్తుంది. ఒక ఛార్జర్ ఒకటి ఇచ్చుంటే మనకైతే బాగుండేది. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.